నమస్తే. ఈ మధ్య కాలంలో చాలామంది నాకు కాల్స్ చేయటం కానివ్వండి, మెసేజెస్‌లో కానివ్వండి, అడిగే ఒకే ఒక్క క్వెషన్ అంటే రిపీటెడ్‌గా చాలామంది కరుంగలి మాల లేకపోతే క్రిస్టల్స్ గురించి చాలామంది అడిగారు. దానికంటే ఎక్కువ క్వెషన్స్ నాకు దేని గురించొచ్చాయంటే, చాలా హోప్స్‌తో బిజినెస్ స్టార్ట్ చేశాము. కానీ అనుకున్నంత రేంజ్‌లో బిజినెస్ అనేది నడవట్లేదు. కొంతమందేమో ముందు బాగా నడిచింది. తర్వాత బిజినెస్ అనేది సరిగ్గా నడవట్లేదు. ఏదైనా మంచి రెమెడీ ఉందా? కొంతమందేమో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయమేస్తుంది. చాలామంది పెట్టి ఒక 6 మంత్స్, 1 ఇయర్ కూడా నడపలేక బిజినెస్‌ని క్లోజ్ చేసిన వాళ్ళు చాలామందున్నారు. అలా కాకుండా ముందు నుంచే మంచి సక్సెస్‌తో బిజినెస్‌లో ఎదగాలంటే ఏం చేయాలి? విపరీతమైన ధనాన్ని అంటే కనక వర్షాన్ని ఆకర్షించటానికి, స్థిర లక్ష్మి కోసం ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కాల్స్ కానీ, మెసేజెస్ కానీ చేశారు. విపరీతమైన ధనాకర్షణ అంటే కనకవర్షం మీ జీవితంలో కురవటానికి కానివ్వండి, ధనాన్ని ఆకర్షించటానికి, జనాకర్షణ పెరగటానికి, అలాగే వచ్చిన ధనం అంటే స్థిర లక్ష్మిగా మీ దగ్గర ఉండడానికి ఒక అద్భుతమైన రెమెడీ అనేది ఉంది. మనకి మూలాధార చక్రానికి సంబంధించి గణపతి అధిదేవత, అలాగే రెడ్ కలర్. సో, అలాంటి రెడ్ కలర్, రెడ్ జాస్పర్‌తో చేసినటువంటి గణేష చాలా మంచి ఇంపాక్ట్స్ ఇస్తారు మీ జీవితాల్లో. మీ బిజినెస్‌లో అంతులేని సంపద, జన ఆకర్షణ అంటే మనకి ఫస్టు జన ఆకర్షణ అనేది పెరిగితేనే జనాలంటూ మన బిజినెస్‌కి ఒక తాకిడి, జనాల తాకిడి ఎక్కువైతేనే దాన్ని మనం మనీగా కన్వర్ట్ అంటే వ్యాపారంగా కన్వర్ట్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనకి అలాంటి ఆకర్షణ శక్తి పెరగాలంటే రెడ్ జాస్పర్ గణేష మీ జీవితాల్లో చాలా ఆనందాన్ని తీసుకొస్తారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మీకు తెలిసిందే మూలాధార చక్ర ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆ మనిషి జీవితంలో ఫినాన్షియల్‌గా భయాలు పెరుగుతాయి. నేను వ్యాపారంలో ఎదగలేనేమో, నేను జీవితంలో ఎదగలేనేమో, నా లైఫ్ ఇంతేనేమో అంటే సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్‌గా మనల్ని మనం నిందించుకోవడం, క్రిటిసైజ్ చేసుకోవడం, సెల్ఫ్ డౌట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మూలాధార చక్ర మనకి వీక్ అవుతుందో ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడే మనకి ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ లేకపోవటం, బిజినెస్‌లో లాస్ రావటం కానివ్వండి, అలాగే బిజినెస్ సరిగ్గా నడవకపోవటం కానివ్వండి, పార్ట్నర్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉండటం కానివ్వండి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండటం కానివ్వండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైతే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అలాగే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, మనకి స్పైన్ అనేది మీకు తెలిసిందే. అదే మనకి జీవితంలో లైఫ్ యాక్చువల్‌గా మనకి లైఫ్ ఇచ్చేది ఏంటంటే స్పైన్. సో, ఆ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లోయర్ బాడీకి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం, వ్యాపారంలో ఒక స్థిరత్వం లేకపోవడం, జీవితంలో ఒక స్థిరత్వం లేకపోవడం, చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా భయాలు, ఆందోళన, కట్టాల్సిన పేమెంట్స్ ఇన్ టైమ్‌లో పే చేయలేక, ఒక కమిట్మెంట్ ఇచ్చిన పేమెంట్స్ అంటే లోన్‌లు రీపేమెంట్ చేయటం కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, వ్యాపారంలో మనీ ఎప్పుడైనా ఒక అడ్జస్ట్‌మెంట్‌కి తెచ్చుకున్నప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళకి సకాలంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం కానివ్వండి, ఇలాంటివి అంటే కమిటెడ్‌గా ఉన్న పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐస్, రెంట్స్ ఇలా లోన్ రీపేమెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇన్ టైమ్‌లో చేయలేక అంటే ఇంక మంత్ ఎండ్ వస్తుందనేసరికి మనకొక భయం మన చేతిలో డబ్బు లేకపోతే. సో, అలాంటి భయాలన్నీ ఎందుకొస్తాయంటే ఎప్పుడైతే మనకి మూలాధార చక్రం వీక్ అవుతుందో, మూలాధార చక్రం ఎప్పుడైతే వీక్ అయిపోతదో, అప్పుడు మనకి ఇలాంటి ఇన్‌స్టెబిలిటీ అనమాట. స్టెబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, సర్వైవల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఇండికేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పైనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, లోయర్ బాడీకి సంబంధించి. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే, రెడ్ జాస్పర్ గణేశాని మీరు ఇంటికి ఎప్పుడైతే తీసుకెళ్ళి, గణపతి మూల మంత్రంతో అంటే ఒక గురువు ద్వారా తీసుకున్నటువంటి మూలమంత్రం, గణపతి మూలమంత్రం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మీరు గణపతి మూలమంత్రంతో రెడ్ జాస్పర్ గణేశానికి కనెక్ట్ అయ్యి మీరు మంత్ర చాంటింగ్ చేస్తూ నిత్య పూజ గణపతికి ఎప్పుడైతే ప్రారంభిస్తారో, మీ జీవితంలో మీరు 21 రోజు నుంచి 45 రోజుల్లోనే ఆ రిజల్ట్ ఏంటనేది చూడగలుగుతారు. కోర్ట్ కేసులున్నా, భార్యాభర్తల సమస్యలున్నా, వ్యాపారంలో సమస్యలున్నా, ప్రొఫెషనల్ లైఫ్‌లో సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా వెన్నుకి సంబంధించి మన బాడీలో స్పైన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, గణేష అంటేనే మీకు తెలుసు లైఫ్‌లో ఉన్న అబ్‌స్టాకిల్స్‌ని మనకున్న ప్రమాదాలు కానివ్వండి, ప్రాబ్లమ్స్‌ని కానివ్వండి క్లియర్ చేసేది ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా గణేష. సో, అలాంటి రెడ్ జాస్పర్ గణేషతో మీరు కనెక్ట్ అయ్యి మూల మంత్రంతో స్వామికి చేయాల్సిన నిత్య పూజ చేసినట్లయితే గనక ఎలాంటి అద్భుతమైనటువంటి మీకు
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చాలా మందికి చెప్పినటువంటి రెమెడీ. మరీ ముఖ్యంగా వ్యాపారంలో బాగా రాణించటానికి కోర్ట్ కేసెస్‌కి కానివ్వండి, లేకపోతే శత్రు భయం ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఎంత అద్భుతమైన పరిష్కారం అంటే ఆల్రెడీ చేసి చాలామంది నాకు మెసేజెస్ ద్వారా గానీ, వాళ్ళ కాల్స్‌లో కానీ, లేకపోతే వాళ్ళు ప్రేమగా వాళ్ళ ఇంటికి నన్ను పిలిచి, "మీ వల్ల మాకు మంచి జరిగింది ఈ పరిష్కారం వల్ల" అని చెప్పి చాలామంది హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు నాకు ఒక 200, 250 వరకు కూడా అలాంటి ఒక మంచి రివ్యూస్ అనేవి ఉన్నాయి నా లైఫ్‌లో, నా కెరియర్ పరంగా. సో, అంత మంచి రెమెడీ అనమాట. అయితే ఈ కొనుక్కునే ప్రయత్నంలో దయచేసి గమనించండి. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సింథటిక్ ప్రొడక్ట్స్ కూడా బయట అమ్ముతూ ఉంటారు. మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ విత్ సర్టిఫికేట్ కావాలి, అలాగే లైఫ్ టైమ్ గైడెన్స్‌తో మీకు గణేష కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే క్రిస్టల్స్ కావాలనుకున్న, జెమ్ స్టోన్స్ కావాలనుకున్న, జెన్యూన్ ప్రొడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.